సర్వమిత్రులారా ఇక్కడికి వచ్చేసిన తెలంగాణ వాదులందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన మిత్రుడు బొరిశెట్టి శ్రవణ్ గారు ఆల్రెడీ చాలా విషయాలు మాట్లాడారు. అయితే ఆయన భాషలో ఆయన మాట్లాడారు. అయితే టిపికల్గా నా భాషలో నేను ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నా. అయితే దీనికంటే ముందు స్వతహాగా మీరు ఎక్కడి నుంచి వచ్చినా నా బ్యాక్గ్రౌండ్ ఏంది, నిజంగా తెలంగాణ కాజు మీద నేను సఫర్ అయినా, నా గ్రామం సఫర్ అయిందా, అసలు అలాంటి కాజు ఏమైనా ఉందా, లేదా కేవలం గొర్రెలందరికి అందరూ అంటారు నేను అంటున్నా, లేకపోతే నేనేమైనా చదివైనా తెలుసుకున్నా, స్వతహాగా నేను అనుభవించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తెలంగాణ ఎందుకు అవసరం, ఎందుకు వచ్చింది అనే దాని గురించి వద్దామని చెప్పి అనుకుంటున్నాను. నా పుట్టిన ఊరు బేతావూరు గ్రామం, అది నల్గొండ జిల్లాలో కోదాడు అనే టౌన్ పక్కన ఉన్నది. సో ఇందాక దాకా నా పక్కన కూర్చున్న వేణుగోపాల్ రెడ్డి మిత్రుడు అంటాడు, ఫస్ట్ ఇదంతా కాదా నువ్వు తెలంగాణ భాషలో మాట్లాడమని చెప్పి. సో నా భాష కూడా పూర్తి తెలంగాణ యాసలో ఉండకపోవచ్చు, ఎందుకంటే నా ఊరు ఉండేది ఆంధ్రాకి బోర్డర్లో ఉంటుంది. విజయవాడ 90 కిలోమీటర్లు, హైదరాబాద్ 90 కిలోమీటర్లు ఉంటుంది. నేను పుట్టింది అంటే నల్గొండ జిల్లాలనే, కాకపోతే నేను పెరిగిన మొత్తం హైదరాబాద్లో పెరిగిన. సో నాకు వచ్చిన సమస్య ఏంటంటే ఆంధ్ర వాళ్ళు వచ్చేమో తెలంగాణ అంటారు, తెలంగాణ వచ్చేమో ఆంధ్ర వాళ్ళు అంటారు. సో ఇంతకు నేను నా ఘాట్కట్ అయిపోయింది. సరే నేను ఏది ఏమైనా కానీ ముఖ్యంగా మనందరం ఈరోజు ఇక్కడ విచ్చేయడానికి ఒక ముఖ్య కార్యక్రమం ఉంది. దానికి మన మిత్రులు మంజిరెడ్డి వంశీ, నాగుల్ గారు, రవీందరు, శ్రావణ్ కుమారు, రామ్మధుల, రాజశేఖరు, ఇలాంటి మిత్రులందరూ కలిసి ఈ రిచ్మండ్లో ఉన్న తెలంగాణ వాదులందరూ ఒక సంఘటితం అయిపోయి అందరం కలిసి అసలు తెలంగాణ కాజుకి అక్కడ జరుగుతున్న ఉద్యమానికి మనందరం కలిసి ఏమైనా చేయగలుగుతామా, అసలు మన వ్యూస్ ఒకరిలో ఎక్స్ప్రెస్ చేసుకొని మనం ఎంతమంది ఉన్నాం, మనం ఏం చేయగలుగుతాం, మన నుంచి ఏమైనా చేయగలుగుతాం, అది మాట సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, ఏదైనా సహాయం కావచ్చు. ఎందుకంటే ఒక్కసారి మనం ఆలోచించాలి, తెలంగాణ ఉద్యమం ఎందుకు ఒక డాక్టర్ కావాల్సిన విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, అతను ఎంత బాగున్నది, తెలంగాణ ఎన్నో అవమానాలకు గురైంది, ఎంతో నష్టపోయింది అనే ఆవేదన అతనిలో ఉంటే ఒక డాక్టర్ అయిపోయి తల్లిదండ్రులను ఎంతో సుఖపెట్టి ఈరోజు మన అమ్మానాలు ఇక్కడికి వచ్చారు, మనతో పాటు ఎంజాయ్ చేస్తూ అంటే మనం కొడుకులుగా సక్సెస్ఫుల్గా చూస్తూ ఇట్లాంటి వాళ్ళ తల్లిదండ్రులు చూడాల్సిందే. కానీ అలాంటి మిత్రులు ఎందరో ఆత్మహత్య చేస్తూ విద్యార్థులు వాళ్ళ అమూల్యమైన భవిష్యత్తుని ఇట్లా అంతర్పణం చేసి చనిపోయారు. కారణం వాళ్ళందరూ అంటే తెలంగాణ కాజు రూల్ కాజులు తెలుసుకొని అయ్యో